ఇది ఆలుగడ్డ, క్యాప్సికమ్, ఉల్లికారం అండి. దీనికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 చెంచాలు పల్లి నూనె అయితే కొంచెం టేస్టీగా ఉంటుందండి. మీకు కుదరకపోతే ఏ కుకింగ్ అయినా ఆయిల్ అయినా మీరు వాడుకోవచ్చు. అయితే 3 ఆనియన్స్ తీసుకున్నానండి, ఉల్లిపాయలు 3, 2 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి చిన్నవైతే, తర్వాత 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు, కొత్తిమీర కొంచెం పావు కప్పు చాప్డ్ చేసి వేసుకోవచ్చండి, కట్ చేసినవి. అయితే తగినంత చక్కగా కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకుని టేస్ట్ ఏం మారదండి, బాగుంటుంది. అయితే పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, మన రెగ్యులర్గా రిపీటెడ్గా వాడే గరం మసాలా, మన ఫేవరెట్ మసాలా, లేదా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయితే నేను చూపించాను, చెక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో. ఆ కొంచెం గరం మసాలా, ఎందుకంటే గరం మసాలా టేస్ట్ కర్రీని ఎలివేట్ చేసిన, టేస్ట్ని తగ్గించినా మనం వాడే గరం మసాలా బట్టి ఉంటుందండి. సో కొంచెం దాన్ని గమనించండి. అయితే మెంతులు, ఆవాలు పావు చెంచా, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు ఒక్కొక్క చెంచా, కొద్దిగా చింతపండు పేస్ట్ అయితే అర చెంచా, చింతపండు అయితే కొంచెం ఒక చిన్న సైజులో తీసుకోండి, కొద్దిగా క్వాంటిటీ. అయితే ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఎగాలండి. పల్లీలు కనుక ఒక ఫ్రైడ్ పల్లీలు అవ్వకపోతే కర్రీ అంతా టేస్ట్ పచ్చివాసన వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు కూడా వేగకపోతే పచ్చివాసన వస్తుంది. సో అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా చక్కగా వేపుకొని ఆ గ్రేవీకి కావాల్సింది వేగిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఈలోప ఆలుగడ్డ ఒక ముక్కని మనం ఆలుని 4 ముక్కలుగా కట్ చేసి, ఆ 4ని ఇంకో 2 ముక్కలు, అంటే అంత పెద్ద క్యూబ్స్ లాగా ఉంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. క్యాప్సికమ్ కూడా సేమ్ అంతే. క్యాప్సికమ్ని 4 ముక్కలుగా ఫస్ట్ కట్ చేసి, తర్వాత దాన్ని ఇంకొక 4 పీసెస్గా కట్ చేస్తే ఆ లార్జ్ పీసెస్ మనకి తగులుతూ ఉండాలి గ్రేవీలో. అలాగా ఆలు అవి హై టెంపరేచర్లో ఇండక్షన్లో నాకు కంఫర్టబుల్గా ఉందండి. 1200 టెంపరేచర్ వస్తుంది. ఒకవేళ కూరగాయ ముక్కలు కనుక చక్కగా ఫ్రెష్గా ఉంటే, క్యాప్సికమ్ గురించి చెప్తున్నాను, అవి బాగుంటే వెంటనే ఉడికిపోతాయండి చాలా షార్ట్ టైంలో. అయితే మీకు టైం కనుక సేవ్ అవ్వాలంటే ప్రీ హీటింగ్ మెథడ్లో స్టవ్ మీద ప్యాన్ని కొంచెం ప్రీహీట్ చేసుకొని, వేడి చేసుకొని, 1 నిమిషం ఏమీ వేయకుండా, ఆ తర్వాత ఇది కూరగాయ ముక్కలు వేసి కొంచెం ఆయిల్ వేసుకొని, చాలా కొంచెం, తర్వాత కూరగాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఏదైతే గ్రేవీ ఉంటుందో అది వేసి ఒక పావు నుంచి అరకప్పు వరకు నీళ్లు పోసి మూత పెట్టేయండి. అయితే ఇందులో 2 రకాలండి. ఒకవేళ మీకు గ్రేవీ కనుక దగ్గరగా రావాలంటే వాటర్ కొంచెమే యాడ్ చేయండి, ఒక 2-3 స్పూన్స్ అంతే మగ్గడానికి. ఒకవేళ మీకు ఇట్లా గ్రేవీ లాగా కొంచెం కలుపుకోవడానికి రావాలి అనిపిస్తే వీటిని మనము ఇట్లా చక్కగా వాటర్ పోసి ఒక 5 నిమిషాలు నుంచి ఒక 3-5 మినిట్స్ పడుతుందండి. ఇంకా కూడా మనకి టైం సేవ్ అవ్వాలి ఎమర్జెన్సీ అనుకుంటే ఇదంతా కొంచెం 1 నిమిషం పాటు వేపుకొని, ఆల్రెడీ మనం వేయించిన మసాలా అండి, కొంచెం ఉడికిన క్యాప్సికమ్ కదా, ఆలుగడ్డ ముక్క క్యాప్సికమ్ వేగిన వెంటనే టైం సేవ్ చేయడానికి అనుకుంటే కుక్కర్ మీద మూతకి మనము విజిల్ తీసేసి ఉడికించుకుంటే కూర దగ్గరగా వస్తుంది. లేదు అనుకుంటే మైక్రో ఓవెన్లో చేయండి.